నీకు జీవితంలో ఏది ముఖ్యమైన అవసరం ఉందో దాని అంతటి కంటే ముఖ్యమైనది దేవుని జ్ఞానం. నీ వెండి కంటే, నీ బంగారము కంటే, వెలగలిగిన ఎలాంటి విలువైన వస్తువుల కంటే దేవుని జ్ఞానము గొప్పది. ఆ జ్ఞానమును తెలుసుకొనుటయందు, దానిలో కొనసాగుటయందు మనము ఆసక్తిని కలిగి ఉండాలి. అది లేని కారణముగా దేవుడు ఎవరో మనకు తెలియట్లేదు. దేవుడు ఎవరంటే అందరూ చెప్తారు యేసుక్రీస్తు దేవుడే. కానీ యేసుక్రీస్తు ఎవరు? ఆయన స్వభావం ఏంటి? ఆయన ప్రేమ ఏంటి? దానికి సంబంధించిన అవగాహన మనకు లేదు. రెండోది, మనము ఎవరిమో మనకు తెలియట్లేదు. మనము పుట్టాం, ఫలానా తల్లిదండ్రులకు పుట్టాం, ఆరోగ్యంగా ఉంటే అన్ని బాగుంటే 70 ఏళ్ళు ఉంటాం, 80 ఏళ్ళు ఉంటాం, ఆ తర్వాత చనిపోతాం. ఈ పుట్టినటువంటి భూమి మీద బ్రతికినటువంటి కాలంలో మనం ప్రయాసపడాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, మంచి ఆర్థిక పరిస్థితులు ఉండాలి. మనము మన పిల్లలు అన్ని విషయాల్లో మంచిగా ఉండడానికి మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి వసతులు కావాలి. ఇదే తెలుసు గాని నీవెవరువో నీకు తెలియదు, నీ శక్తి ఏమిటో నీకు తెలియదు, నీవు దేవుని చేతిలో ఎలా మలచబడ్డావో నీకు తెలియదు. అందువలన ఏం జరుగుతుందంటే ప్రతి విధమైన ఆలోచనకు కొట్టుకుపోతున్నాం, దేవుని ప్రణాళికకు దూరం అయిపోతున్నాం. ఆయన ఎంత మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా మనము జారిపోతా ఉన్నాం. ఇది ఎంతకాలం? దీని పర్యావసానం నిత్య నాశనం. దాని నుంచి మనం తప్పించబడాలంటే తప్పనిసరిగా దేవుని జ్ఞానం ఏమిటో మనకు తెలియాలి. అజ్ఞాన స్థితి నుండి మనం విడుదల పొందాలి. అందుకోసం ఈ రోజు ఈ వాక్యాన్ని మనం శ్రద్ధగా విని దేవుని ద్వారా దీవించబడాలని నేను మీ అందరినీ కోరుతూ ఉన్నాను.